దేవుడు తోడుంటే మనం ఎక్కడుంటామో అక్కడ వర్ధిల్తాం. అది ఈ పని కావచ్చు, ఇంకో పని కావచ్చు, ఇంకొక పని కావచ్చు, ఇంకొక పని కావచ్చు. ఏ పనైనా సరే మనము దీవించబడాలి అంటే దేవుడు మొట్టమొదటిగా మనకి తోడుండాలి. ఏసేపుకు తోడుంటం వలన అతడు వర్ధిల్లెను. ఇది మొదటి విషయం. దేవుని బిడ్డలుగా మన చదువులు వర్ధిల్లాలన్న సహోదరుడు మొన్న ఒక ఆయన అంటాడు, అయ్యా మా నాన్న నన్ను ఈ కాలేజీలో జాయిన్ చేశాడు, నన్ను అసలు అక్కడ కాలేజీలో జాయిన్ చేస్తే నేను టాప్ ర్యాంకులో సంపాదించి మంచి ఉద్యోగం పొందుదును అన్నాడు. నేను అన్నా, అయ్యా ఎవరో చెప్తారు సామెత, ఉట్టికెగలేని స్వర్గానికి ఎగురుతానని. దేవుణ్ణి నువ్వు చదవాలి అనే మనసు నీకుంటే ఎక్కడైనా చదువుతావు, అక్కడైనా చదువుతావు. సరే, నువ్వు కష్టపడితే ఎక్కడున్న ఉద్యోగం వద్ది, అక్కడున్న ఉద్యోగం వద్ది. కానీ ఆయన తండ్రి మీద ద్వేషం పెట్టుకున్నాడు. మొదటి తండ్రితో సమాధాన పడరా, ఎందుకు నన్ను ఎక్కడ చదివించావు, మా అన్న అక్కడ చదివించావు, వాడు అందుకే వాడు పైకి వచ్చాడు, నా జీవితంలో అయిపోయింది అనొద్దు. నువ్వు దుస్త స్నేహానికి అలవాటు పడ్డావు, నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావు, నువ్వు తిన్నగా కాలేజీకి పోవు, నువ్వు దేవుని మాట వినవు, మందిరానికి రావు, నువ్వు దేవునికి లోబడవు అని మధ్యన గద్దించా ఒకవేళ సహోదరుని. అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆ కాలేజీలో చదివించాడు, మా నాన్న నన్ను ఈ కాలేజీలో చదివించాడు, కనుకే నా జీవితంలో అయిపోయింది. ఎప్పుడు నిందించొద్దు, దేవుని నిందించొద్దు. ఎక్కడ చదివినా దేవుని కటాక్షం మన మీద ఉండాలి, దేవుని కృప మన మీదకి రావాలి. ఇప్పుడు ఏసేపు ఉన్నాడు, దేవుడు తోడున్నాడు కాబట్టే వర్ధిల్లెను. దావీదే ఉన్నాడు, తాను 7 అన్నలు ఇంట్లో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. అప్పటికే ఎంతో కొంత వారు రాజ సైనికులుగా నిలబడిన వాళ్ళు. మరి రాజా వాళ్ళంటే ఎవరిని కోరుకుంటాడు? బలవంతులను కోరుకుంటాడు. తర్వాత యుద్ధంలో ఎంతో కొంత తెలివితేటలు కలిగిన వారు, సమాజంలో కొంచెం తెలివితేటలు కలిగిన వారిని, జ్ఞానవంతులను కోరుకుంటారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరిని పక్కన పెట్టి, నాకు వద్దయ్యా, ఇతని పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టేది నేను లక్ష్య పెట్టనని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నా దావీదుని పిలిపించాడు. దావీదు వచ్చాడు. గొర్రెలు తప్ప తనకు ఆ జీవితంలో మరొకటి తెలియని దేవుని స్తుతించడం, గొర్రెలు కాసుకోవడం తప్ప ఏమీ తెలియని దావీదును దేవుడు రాజుగా అభిషేకం చేశాడు. ఆమేన్. అలాగే మనం ఎక్కడ ఉన్నా అండి, ఆ దేవుడు మనకు తోడుంటే వర్ధిల్తాం. ఇది ఎప్పుడు మనం కోరుకోవాలి. వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు తోడు ఉండాలి. ఎవరినో చూసి మనం ఆశపడకూడదు. అప్పుడప్పుడు అంటారే, పూలను చూసి నక్కోతలు ఎట్టుకున్నట్టు మనకంటే గొప్పవారు పై వారిని చూసి నిరాశపడొద్దు.